నారా లోకేష్ గారు రీసెంట్గా వాలంటీర్ల గురించి కొన్ని మాటలైతే మాట్లాడారండి. ఆయన ఏం మాట్లాడారు అనేది ఆయన మాటల్లో ఉందాం, విత్ వీడియో ప్రూఫ్తో సహా ఆయన మాటల్లోనే విందాం. వాలంటీర్ల గురించి నారా లోకేష్ గారు ఏమన్నారు? ఒక రిపోర్టర్ అడిగాడు ఒక ప్రశ్న. వాలంటీర్లని చాలామంది ఇప్పుడు ధర్నాలు, రాస్తారోకులు, నిరసనలో వ్యతిరేకత తెలియజేస్తున్నారు కదా, ఆ వాలంటీర్లు విషయం మీరు ఏం ఆలోచించారు అని అడిగితే నారా లోకేష్ గారు మాట్లాడే మాటలు. ఆల్రెడీ మంత్రి గారు మీరు చెప్పేశారు, పుట్టిన పిల్లల పేరెంట్ పెట్టాలి, మీ నాయకుడు ఎందుకు చేయలేదు? మధ్యలో ఆఫ్ చేశారండి. ఎలా అంటే ఇప్పుడు పొట్టని పిల్లలకు పేరెందుకు పెట్టాలని నారా లోకేష్ గారు అంటా ఉంటే మా మంత్రి ఆల్రెడీ చెప్పేశారు, పొట్టని పిల్లలకు పేరెందుకు పెట్టాలని అంటున్నారో అని అంటే పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతారేంటండి? ఈ మాటలో నవ్వొచ్చేది ఏముంది అక్కడ? ఓ పక్క నుంచి అలో లక్షణం అని ఏడుస్తూ ఉంటే వాలంటీర్లు అందరూ నవ్వులు ఎలా వస్తున్నాయండి వీళ్ళకి? నాకు అర్థం కాదు. పక్కన ఉన్న నాయకులకి వీళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారో అది తెలియగలుగుతాను. అసలు నవ్వే సంఘటన ఏముంది అక్కడ? అంత జోక్ ఏముంది నాకు అర్థం కాల. వాలంటీర్ల పరిస్థితే జోక్ అయిపోయిందా? నాకు అర్థం కాల. ఎందుకు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాలి? వాళ్ళు నవ్వింటారా? ఇంద్రియ పేరెంట్ పెట్టాలి, మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా. ఎందుకు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాలి? జియో మీ నాయకుడు జియో 80% మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు, అవునా కదా? చెప్పు స్వామి, మీ నాయకుడే రిజైన్ చేయించాడు, వాళ్ళు ఇప్పుడు లేరు. రెండోది జియో రెన్యూ చేయలేదు. ఎన్టీఆర్ మాట్లాడదాం, పెద్ద ఇష్యూ ఏమైంది? పెద్ద ఇష్యూ ఏంటో తెలుసా? అఫీషియల్ గా పోస్ట్ ఇప్పుడు శాంక్షన్ లేదు, మీరు డబ్బులు ఇచ్చారు, అది చట్టానికి విరుద్ధం. మీరు జియో ఓగ్లో లేదు అని చెప్పంటారు. అది మాకు చాలా ఇబ్బందులు పెట్టారు, మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు. మాకు లీగల్ సమస్య క్రియేట్ చేశారు, మీ నాయకుడు ఎట్లా? అదండి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, జియో రెన్యువల్ చేయలే ఒకటి ఏంటి, కనీసం వాళ్ళకి ఎలా జీతాలు ఇచ్చాడో మాకు అర్థం కావట్లేదని, తర్వాత వాలంటీర్ల విషయంలో జగనే తప్పు చేశాడని, తర్వాత జియో ఇవ్వలేదని, ఇలా రకరకాలుగా అయితే నారా లోకేష్ గారు మాట్లాడారు. నిజమే, నన్ను అడిగితే కనుక ఆయన జియో రెన్యువల్ చేయలేదు, వాలంటీర్లని యాంటి పరిస్థితిని ఆలోచించాలి, ఇవన్నీ పక్కన పెడదామండి. జియో రెన్యువల్ చేయాలా లేదో తెలియకపోవచ్చు, జియో ఇవ్వాలా లేదో తెలియకపోవచ్చు, వాలంటీర్లకి మాత్రం వాళ్ళ వాలంటీర్లా కాదా అని పక్కన పెడితే కనుక 2,60,000 మంది వాలంటీర్లకి కూడు పెట్టడం మాత్రం తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఆ విషయంలో నేను ఆయన సపోర్ట్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు మనం ఒకటి చెప్తాను సార్, నేను అనేది ఏంలే, ఇప్పుడు జియో ఇవ్వకపోవచ్చు, రెన్యువల్, ఈ చెత్తా చెదారం అంతా కాదండి. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదివేముంది, ఒకటే మాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, ఆయన వదిలేయండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు జియో ఇవ్వలేకపోయాడు, వదిలేయండి. ఎందుకు? కాకపోతే మీరేం చేయగలరు? మీరు జియో లేదని తెలుసు, జియో రెన్యువల్ చేయలేదని తెలుసు, ఇవన్నీ తెలిసిన మీకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం ఎలా తెలుసు కదా? కాబట్టి అలాంటప్పుడు ఇవన్నీ లేనప్పుడు మీరు మాత్రం 5,000 రూపాయల జీతాన్ని మేము 10,000 చేస్తాం అన్న మాట అనకూడదు కదండి. మరి ఎలా అన్నారో? అంటే వాలంటీర్లకి ఎరేసారా? అంతే కదా, బిస్కెట్లు వేసారా వాలంటీర్లకి? 5,000 రూపాయలు 10,000 జీతం చేస్తానన్నారు కదా, మరి అది బిస్కెట్లు వేసినట్టేగా. మరి మీకు తెలియదా వాలంటీర్ని రెన్యువల్ చేయాలన్న విషయం? వాలంటీర్లు మన ప్రభుత్వంలో కొనసాగించలేమన్న విషయం? 1, 2 కాదు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ తెలియకుండానే ఒకదప్పుడుగా ఉపన్యాసాలు ఇచ్చేసారు ఆ వాలంటీర్ల గురించి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ప్రజెంట్, ఆయన కూడా అన్నారు కదా మీకు 10,000 జీతం చేస్తాం అని. వాలంటీర్లు తిట్టినంతకాలం తిట్టారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చిందనేటప్పటికి వాళ్ళని ఎత్తుతో మొదలెట్టారు. ఏంటి, మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాం, మీ ఉద్యోగాలకు పరమార్థం చూపిస్తాం, మీకు 5,000 కాదు గోను సంచులు మోస్తారేంటయ్యా మీరు? 5,000 కాదయ్యా మీకు 10,000 ఇస్తామని నోటుకి ఏదొస్తా చెప్పారు కదండి వాలంటీర్ల గురించి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వదిలేయండి, ఆయన చేయలేకపోయాడు, ఆయన తప్పే జరిగిందో ఒప్పే జరిగిందో. మొత్తానికి 5 సంవత్సరాల పాటు 2.5 లక్షల మందికి సుమారు అనుకుంటా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఆ వాలంటీర్లు అందరికీ కూడి పెట్టడం అయితే జరిగిందండి. ఈ విషయంలో మాత్రం ఏమాత్రం డెంక బాధ లేకుండా చెప్పచ్చు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి సార్, రూల్స్, ఎథిక్స్ ఏంటి, జీవోలు, ఇంకా ఏదైతే ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించండి, లేదా వాళ్ళ ఉద్యోగాలు 5,000 జీతానికైనా వాళ్ళకి ఇవ్వండి. అది వాళ్ళు అడుగుతుంది. కాబట్టి 10,000 రూపాయలు చేస్తానన్నారు, 10,000 వద్దు మహాప్రభు, 5,000కి ఇచ్చినా చాలు అదే ఉద్యోగాలు చేస్తాం మేము అనేవాళ్ళు లక్షల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అలా ఇవ్వండి, పోయిందే ఉంది. ఆయనకి జియో రెగ్యులేట్ చేయడం రాలా, మీరు చేయండి సార్.
కొత్త జీవోని పాస్ చేయండి. వాలంటీర్లు మేము తీసుకుంటున్నామని ఒక జీవోని పాస్ చేయండి. తీసుకుని వాళ్ళకి జీతం ఎంత ఇస్తాం, 10,000 ఏమో 5,000 ఇస్తాం అని ఇంకో జీవోని పాస్ చేయండి. ఆయనకి రెగ్యులేట్ చేయడం రాపోయింది, ఆయనకి ఆ జీవోని మీరు రెగ్యులేట్ చేయండి 5 సంవత్సరాలకనే కదా. ఇప్పుడు ఆయన చేయలేకపోయాడు, చేయటం రాలేదు, చేయటం కుదరలా. మీరు చేయొచ్చు, చేయగలరు, చేయవచ్చు, కాలంటప్పుడు ఎందుకు చేయట్లేదు అనే వాళ్ళ ధర్నాలు కానీ వాళ్ళ వాళ్ళ నిరసనలు కానీ తెలియజేసేది అందు గురించే. మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోండి మహాప్రభు వాళ్ళు అడిగేది అది. కాబట్టి అన్నీ తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టే అలా ఉన్నారేమో. మనకు అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసినప్పుడు చేయొచ్చు కదా నేను అనేది. కాబట్టి మీరు పబ్లిక్గా యథేచ్ఛగా వాలంటీర్లు మేము తీసుకోం అని చెప్పేసరిగా క్లియర్ కట్గా అదండి వాలంటీర్లు. కాబట్టి చూస్తారు మీరు అందరూ కూడా. నేను అన్న మాటలో మీకు వాస్తవం కనిపించుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ తప్పులు ఎత్తి చూపించడం మనకు ఉన్న అలవాటు. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తన మన పర్రా భేదాలు లేకుండా వీడియోలు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.